ఎలా అనిపిస్తుందండి ఇలా పాలన? మన చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు దగ్గరుండి చాలా చేశారు. అదే వైసీపీ ఉన్నప్పుడు అంత చేయలేదు కదా. మళ్ళీ ఏమంటున్నారు, మేము చేసాము మా దానివల్ల అట్లా ఆగిపోయింది, అది లేకపోతే ఇంకా కొట్టుకొని వెళ్ళిపోయేది అంటున్నారు. ఆయన ఆ వయసులో కూడా అంత చేస్తున్నాడంటే గ్రేట్ కదా. అదే మామూలుగా ఎక్కడెక్కడంతా కొట్టుకోపోయినప్పుడు అంత చేయలేదు కదా. ఇప్పుడు వీళ్ళు విజయవాడ దగ్గరుండి నారాయణ సార్ కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి బాగా చేశారు. అదే అయితే సూపర్ 6 హామీలు అసలు అమల్లోకి రావు, బడ్జెట్ లేదు అని కళాఖండిగా చెప్పేశారు అని అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దేనికి దీపావళికి వదులుతున్నారు కదా సిలిండర్లు, ఒక్కటొక్కటి 1 by 1 వస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తానంటున్నారు. తెల్ల రేషన్ కార్డు అది ముందే చెప్పారు కదా అన్నమాట. వాళ్ళైనా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కానీ ఇచ్చింది, వైసీపీ వాళ్ళైనా పథకాలు అనేవి మామూలుగా అందరికేం ఇవ్వలేదు కదా. బాబు గారు ముందే మేము అందరికి ఇస్తాం ఫ్రీ గ్యాస్ అని చెప్పినట్టు అన్నారు, ఇప్పుడేమి ఇట్లా అంటున్నారు? అందరికేం చెప్పలా, వాళ్ళు ముందే చెప్పారు కదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఏ పథకాలైనా వస్తాయని ఎవరైనా చెప్తారు. అదే ఆయన చెప్పారు. ఓకే, సో ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది అంటారా, లేదంటే సూపర్ 6 ముందుకు వెళ్తుంది అంటారు? డెవలప్మెంటే ముందు అంటున్నారు ఆయన, అక్కడ బడ్జెట్ లేదంటున్నారు కదా. ముందు డెవలప్మెంట్ చేసి తర్వాత 6 కానీ ఏ అయినా కానీ వస్తుంది. ప్రతిదీ చేస్తున్నారు కదా, 1 by 1 చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ సిలిండర్లు వదిలేరు, నెక్స్ట్ బస్సులు అన్నారు, తర్వాత అమ్మఒడి ఇస్తారు. ఇకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది.